సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ నో, సోషల్ మీడియా బెగ్గర్స్. ఇది మళ్ళీ మీరు అఫెండ్ అయిపోకండి, అందరినీ అనట్లే. కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్లా కాకుండా సోషల్ మీడియా బెగ్గర్స్లా తయారయ్యారు. బెగ్గర్స్ మీద కూడా నాకు రెస్పెక్ట్ ఉంది, ఎందుకంటే జీవితం సంకనాగిపోయి మన వల్ల ఇంకేం కాదు, మనం ఏం చేయలేకపోతున్నాం అన్నప్పుడే ఆ స్టేజ్కి వస్తాం. బట్ స్టిల్ ఐ హ్యావ్ కన్సర్న్ అండ్ రెస్పెక్ట్ టువర్డ్స్ బెగ్గర్స్. బట్ ఈ కొంతమంది సోషల్ మీడియా బెగ్గర్స్ మీద అస్సలు ఎటువంటి కన్సర్న్ లేదు. మన ఆబ్జెక్టివ్ కూడా అదే, దాని గురించి మాట్లాడదాం. వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి, కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ విలువైన రాయండి కామెంట్లో. దానికంటే ముందు కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు. అరే లాలా ఏమైపోయావు నువ్వు, గ్యాప్ ఇచ్చావేంటి, గ్యాప్ వచ్చిందా, ఇచ్చావా, లేక అస్సాం అయిపోయావా, అస్సాం గెలిపోయావా, పరారు అయిపోయావా, అసలు ఏంది కదా అంటే అస్సాం లేదు, హైదరాబాద్లోనే ఉన్నా. గ్యాప్ ఎందుకు వచ్చిందో కూడా వివరణ ఇస్తా. అండ్ కొన్ని మనం మాట్లాడాలి, ఇప్పుడు కాదు, టైం వచ్చినప్పుడు మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడకూడదు. ఆల్రెడీ మనకు తెలుసు కదా, ఒకటి కాదు రెండు నోటీసులు పడ్డాయి, నడుస్తున్నాయి. దాని గురించి టైం వచ్చినట్టు మాట్లాడదాం. బట్ మీకు తెలిసిందే, భయపడేది లేదు, తగ్గేది లేదు. ఐ హ్యావ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ద సిస్టమ్ తరపున మనం ఏమి చెయ్యాలో అది చేసుకుంటూ వెళ్ళిపోదాం. మిగిలిన వివరణ మెల్లిమెల్లిగా మీకు అర్థమైపోద్ది, అంతేగాని ఇంకేం లేదు. ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు, అంటే మన వ్యూవర్స్కి చాలామందికి తెలుసు, మనకి ఇదేం ఫుల్ టైం కాదు, మనం ఐటీ ఎంప్లాయ్, ఆ వర్క్ కూడా ఉంది. సో అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు, కొంచెం టైం దొరికింది, అందుకే ఈ వీడియో చేస్తాను. అసలు ఈ వీడియో నిన్నే చేయాలి. ఈ కొత్త బెగ్గర్ నిన్నే వచ్చాడు. ఆల్రెడీ బెగ్గర్ ఎగ్జిస్టింగ్ యూట్యూబర్, ఇంకా చెప్పాలంటే జర్నలిస్ట్, మీడియా ఛానల్ కట్ చేస్తే సోషల్ మీడియా బెగ్గర్ అయిపోయాడు. ఎందుకు అయిపోయాడు, ఎలా అయిపోయాడు, అసలు ఇది జనాల కోసమే మళ్ళీ వీడియో చేస్తున్నా. మీరు కరిగిపోయి డబ్బులు ఇచ్చి తర్వాత 2-3 నెలలు పోయిన తర్వాత కరిసేసుకుంటే ఏం రాదు. ఆ కరిసేసుకుంటే ముందే అసలు ఏంటి ఈ పంచాయతీ, అసలు ఈ ట్రెండ్ ఎలా స్టార్ట్ అయిందో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ ఆన్లైన్ బెగ్గింగ్ మొదలుపెట్టింది నాకు, నా నాలెడ్జ్, నా మెమరీ పవర్ వరకు ఒక ట్రావెలర్ ఉన్నారు, ఒక ఆయన, ఉప్మా ట్రావెలర్ అని. పేర్లు వద్దు, మనకు కావాల్సిన, మన ఛానల్కి ఏమి తక్కువ, కావాల్సిన స్ట్రైకులు, కావాల్సిన లీగల్ నోటీసులు, కావాల్సిన కేసులు, ఇది ఒక్కటే తక్కువైంది. ఇంకో స్ట్రైక్ కోసం వేసినా వేస్తారు. సో అందుకే మనం ఉప్మా ట్రావెలర్ అని ఒక ఆయన ఉండేవాడు. ఓకే, కష్టపడే పైకి వచ్చాడు. తర్వాత ఈ ఎంసీఎన్ కొలాబరేషన్లు ఇవి చాలా జరిగాయి, అది కూడా మనం వద్దు ఇప్పుడు ఆ డిస్కషను. బట్ ఆయన మంచిగా ఎర్న్ చేశాడు. మీకు ఆయన వ్యూస్, ఆయన సబ్స్క్రిప్షన్, మొత్తం రీచ్, ఆడియన్స్ ఎంగేజ్మెంట్ అన్నీ చూస్తే తెలిసిపోదు, మంచిగా ఎర్న్ చేశాడు. అండ్ ట్రావెలర్స్కి ఎక్కువ పైసలు వస్తాయి. యూట్యూబ్లో పైసలు వ్యూస్ బట్టే కాదు, ఆ వ్యూస్ ఎటువంటి లొకేషన్ నుంచి వచ్చే, జియో లొకేషన్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు యూఎస్లో మీకు సింపుల్ లాజిక్ చెప్తే చూడండి, లాగ్ అనుకోకండి, బట్ వెరీ ఇంపార్టెంట్ పిల్లలు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 1,00,000 వ్యూస్ వచ్చాయండి ఇండియాలోని, దానికి 1000 రూపాయలు వస్తాయి, ఒక్కొక్కసారి 500 కూడా రావు. బట్ ఇదే 1,00,000 వ్యూస్ యూఎస్లో వస్తే 1,00,000 రూపాయలు కూడా వస్తాయి. ఎందుకంటే యాడ్ రేట్ అనేది అక్కడ ఎక్కువ ఉంటుంది. సో ఈ తెలుగు అని పక్కన పెడితే ట్రావెలర్స్ అందరికీ వ్యూవర్షిప్ అబ్రాడ్లో ఎక్కువ ఉంటుంది బాగా, అన్ని కంట్రీస్లో, ఎస్పెషల్లీ నార్త్ అమెరికా అండ్ యూకే ఇలాంటి ప్లేసెస్లో. సో అక్కడ యాడ్ రేట్ ఎక్కువ. సో వాళ్ళకి మంచిగా ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 వ్యూస్ వచ్చినా మంచి డీసెంట్ అమౌంట్ మంచి అమౌంట్ వస్తుంది. ఇక్కడ మన లోకల్ యూట్యూబర్స్, ఇక్కడ ఆడియన్స్ ఎంగేజ్మెంట్ ఉన్న వాళ్ళకి రాదు, ఆ బాధ అనిపించిన వాళ్ళకి తెలుస్తుంది. సో నేను చెప్పింది చాలామందికి అర్థమవుతుంది యూట్యూబర్స్కి. సో వీళ్ళకి డబ్బులకి కొరవే లేదు. అలాంటి ఉప్మా ట్రావెలర్ సడన్గా ఇంకేమైపోయిందంటే, నా పని అయిపోయింది, నేను చచ్చిపోతా, ఇదే బ్లాక్మెయిల్, ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ డ్రామా ఇదంతా. చచ్చిపోయేటోడు ఎప్పుడు వచ్చి మీడియా ముందుకు వచ్చి అప్పుడు ఫస్ట్ థింగ్ చచ్చిపోయినోడు చచ్చిపోతాడు, అంతే తప్ప వచ్చి ఆన్లైన్లో అడుక్కోడు. వచ్చి నేను చచ్చిపోతున్నా, నేను పెళ్ళి అయింది, నేను పెళ్ళాన్ని చూసుకోలేకపోతున్నా, టీటీ అని చెప్పి ఏదో డ్రామా నటిస్తే సప్ప 1 డేలో ఆల్మోస్ట్ 1 కోటి దాటిసి ఉంటుంది, 1.5 దాని మీద ఇప్పుడుకొచ్చి ట్రాక్ లేదు, వివరం లేదు. పిల్లోడు వెంటనే 1-1.5 రోజు నుంచి మొత్తం వీడియో డిలీట్ చేసాడు. మంచిగా దండిగా డబ్బులు పడ్డాయి. ఆ డబ్బులు ఏం చేసాం, ఎంత వచ్చింది, ఆ లెక్క ఒక్క ఉండాలా, ఏం లేదు. ఈ ట్రెండ్ మనీ స్టార్ట్ చేశాడు, ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్. మన వ్యూవర్స్ అసలే తెలుసు కదా, పెద్ద గుండె మన తెలుగు ఆడియన్స్కి, ఇంత గుండె. ఫస్ట్ మనం ఎవరు నమ్ముతామంటే నెంబర్ 1 ఏ క్లాస్ దొంగనా కూడా ఎవడు ఉంటాడో ఫస్ట్ ఆడికి సబ్స్క్రైబ్ చేస్తాం, ఫాలో కొడతాం, వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తాం, అని ఏం చెప్పినా వేసేస్తాం. నిజంగా అవసరం ఉండడం వచ్చి అడిగినప్పుడు మనం ఏమో వీళ్ళకి మాత్రం వేస్తాం. అలా ఉప్మా ట్రావెలర్కి మంచిగా వచ్చాయి. దీని తర్వాత నాన్ వెజ్ కూడా ఇదే చేశాడు. నాన్ వెజ్ చేసింది రాంగే, కానీ మనోడు అట్లీస్ట్ ఎంతో కొంత అమౌంట్ వెనక్కి ఇచ్చాడు, అయినా కూడా రాంగే. ఇది కూడా బెగ్గింగే, నాన్ వెజ్ అడుక్కుంది బెగ్గింగే, ఉప్మా బాబాయ్ అడుక్కునేది బెగ్గింగే.
ఈ ట్రెండ్ ఇంత పెద్ద పెద్ద యూట్యూబర్లు స్టార్ట్ చేసిన తర్వాత ఈ వరద ఆగుతుందా, వరద అని ఆపు అన్నా కూడా ఆగదు, అలాగే కంటిన్యూ అవుతూ వస్తుంది. అండ్ జనాలకి కూడా తెలిసి ఇది స్కామ్ అని చెప్పి, అయినా కూడా ఆ టైంకి ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి చాలా వాల్యుబుల్ అమౌంట్, అది 10 రూపాయలైనా వాల్యుబుల్ అమౌంట్, కరెక్ట్గా వెళ్ళాలి అమౌంట్. ఇలా దొంగన కొడుకులకి వెళ్తే ఏమొస్తుంది? ఫస్ట్ థింగ్, మీరు ఎందుకు డబ్బులు ఇవ్వాలి ఏ యూట్యూబర్కైనా? సరే నేను యాక్చువల్ పాయింట్కి వస్తా. ఒక వారం క్రితం మీకు తెలుసు కదా టెక్ ఛానల్, ఆయన ఆల్రెడీ ఒకసారి అడుక్కున్నాడు 4 ఏళ్ళ క్రితం, ఇప్పుడు మళ్ళీ వచ్చి అడుక్కున్నాడు. అడుక్కోవడం కూడా ఎలా అడుక్కున్నాడంటే వెరైటీగా ఒక పర్సన్ని టార్గెట్ చేసి వాడిని బ్లాక్మెయిల్ చేసి, తన బ్లాక్మెయిల్ చేసి ఆ రూట్లో మళ్ళీ లింక్ పెట్టుకొని అడుక్కొని మళ్ళీ వీడియో రిమూవ్ చేసి తర్వాత మళ్ళీ కౌంటర్ వీడియో ఇంకోటి పెట్టి నేను ఒక ఎరుపుని అన్నట్టు వీడియో పెట్టి మళ్ళీ లింక్ ఇచ్చి మళ్ళీ అడుక్కోవడం. ఏమనంటే అది అడుక్కోవడం కాదు, నేను సర్వీస్ చేశాను అంటున్నా. ఈ సర్వీస్ గురించి వస్తా. ఇప్పుడు రీసెంట్గా నిన్న నాకు బుర్రపాటు ఏంటంటే, ఒక మీడియా ఛానల్, మీకు అర్థమైపోయి ఉంటుంది, మీడియా ఛానల్, ఆ మనిషికి ఆల్మోస్ట్ 5 లక్షలు 5.5 లక్షలు సబ్స్క్రైబర్లు ఉన్నారు. వ్యూవర్షిప్ బీభత్సంగా వస్తుంది ఈ మధ్య. ఏ వీడియో చేసినా 5 లక్షలు 6 లక్షలు. కరెక్ట్గా మీరు మొత్తం ఛానల్ పుట్టినప్పటి నుంచి అవసరం లాస్ట్ 6 నెలల్లో ఆయనకు వచ్చిన వ్యూవర్షిప్ అన్నీ కొడితే 70 to 80 lakhs వస్తాయి. అటువంటి మనిషి కూడా నేను వచ్చి వీడియో చేసి ఏం చెప్తున్నాను, నేను సమాజానికి సేవ చేశాను, కుల మత భేదాలు లేకుండా అన్ని వర్గాల వాళ్ళకి ఎక్కడ తప్పు జరిగితే అక్కడికి వెళ్ళి ప్రశ్నించాను. ఇలా మనోడు కొన్ని సినిమా డైలాగులు వేసి ప్రశ్నించినందుకు నాకు వచ్చింది లీగల్ నోటీసులు. సో నా ఛానల్ పోతుంది, సో నాకు కోర్టులోకి వెళ్ళడానికి నాకు బలం కావాలి, లాయర్ కావాలి, నాకు దన్ను కావాలి అని చెప్పి ఒక 3-4 యూపీఐ నెంబర్లు, ఓ 2-3 అకౌంట్ నెంబర్లు, ఏవేవో వీడియో అంతా అవే కనబడుతున్నాయి. అది కూడా ఎలాగంటే డిమాండ్ చేస్తున్నాడు. మొన్నటి వరకు రిక్వెస్టింగ్ మోడ్, ఇప్పుడు బెగ్గింగ్లో డిమాండింగ్. ఫస్ట్ థింగ్, మెయిన్గా యూట్యూబ్లో ఆడియన్స్ ఎందుకు యూట్యూబర్లకి డబ్బులు ఇవ్వాలి? మేమేమైనా అప్పు ఉన్నామా? వ్యూవర్స్ ఏమైనా అప్పు ఉన్నారా? ఎందుకు మీకు డబ్బులు ఇవ్వాలి? అంటే మీరు ఏం చేశారు, ఏం పీకారని మీకు డబ్బులు ఇవ్వాలి? మొన్న ఒక టెక్ ఛానల్ ఏమో నేను గురువుని, నాకు గురుదక్షిణ కింద కావాలంటే, ఏంటి గురుదక్షిణ? మీరు చేస్తే వ్యూస్ వస్తున్నాయి, వ్యూస్ వల్ల మీకు పైసలు వస్తున్నాయి, వ్యూస్ వల్ల మీకు రికగ్నైజేషన్ వస్తుంది, వ్యూస్ వల్ల మీకు ఒక క్రెడిబిలిటీ పెరుగుతుంది, వ్యూస్ వల్ల మీకు ఫేస్ వాల్యూ పెరుగుతుంది. ఇన్ని వస్తున్నప్పుడు మీరు ఎవడికో ఏదో ఉపయోగం, ఎవడికో ఏదో బలంగా మీకు హెల్ప్ చేసినట్టు కటింగ్ ఇస్తారేంటి? అన్నీ మీకే వస్తున్నాయి కదా. అది తోడు మళ్ళీ ఇప్పుడు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఆడియన్స్ దగ్గర డబ్బులు దబ్బడం తెలవ. ఏం లాజిక్ ఇది? సేమ్ థింగ్ ఇప్పుడు మొన్నోడో నిన్న చేసిన మనిషి, ఆ ఛానల్ పెద్ద ఛానల్, మీడియా ఛానల్ అంటున్నారు, మనోడు జర్నలిస్ట్ అంటున్నాడు, అన్ని వ్యూస్ వస్తున్నాయి, అంత ఆడియన్స్ ఎంగేజ్మెంట్ ఉంది, అంత రీచ్ ఉంది. లాస్ట్ 6 నెలల్లోనూ 70-80 లక్షలు సంపాదించిన ఛానల్కి లీగల్ నోటీసులు పడితే భయపడిపోయి డబ్బులు లేవంట, లాయర్ని పెట్టుకోవాలని చెప్పి డబ్బులు అడుగుతున్నాడు. ఒక మీడియా ఛానల్కి ఒక లీగల్ టీం ఉండదా? లీగల్ నోటీసులు వస్తే ఛానల్ పోతాయా? ఇప్పుడు నాకు లీగల్ 2 వచ్చాయని చెప్పి నేను డబ్బులు అడుక్కుంటున్నానా? నీకు అంత దమ్ము లేనప్పుడు వీడియోలు చేయకూడదు బాబాయ్, లేదా నువ్వు ఛానలే పెట్టకూడదు. నువ్వు మళ్ళీ జర్నలిస్ట్ అంటే ఏంటి? ఇప్పుడు ఆంజనేయుల సినిమాలాగా జనాలను ఎంటర్టైన్ చేయడం అనుకుంటున్నావా? కాదు కదా. ఎవడి కోసం నువ్వు చేస్తున్నావు? నేను కుల మత భేదాలు లేకుండా నేను అందరి దగ్గరికి వెళ్ళాను, అందరు వివరణ తీసుకున్నాను, అందరిని ఆదుకున్నాను. ఎవడికి హెల్ప్ చేస్తున్నావు నువ్వు? ఇది ఒక మీడియా ఛానల్, నీ జర్నలిస్ట్, నీ పని అది. నువ్వు అదేదో ప్రజలకి ఏదో ఫ్రీగా సేవ చేసినట్టు చెప్తున్నావు ఏంటి? నీ డ్యూటీ నువ్వు చేసావు, దానికి ప్రజలు ఎందుకు నీకు డబ్బులు ఇవ్వాలి? అసలు నీకు లాయర్కి డబ్బు నిజంగా అన్నమాట ఏవో నోటీసులు చూపించావు కదా, లాయర్ పెట్టుకోవడానికి నీకు డబ్బులు ఇవ్వాలి. నిజం చెప్పు, లాయర్కి జనాలు ఎందుకు నీకు డబ్బులు ఇవ్వాలి? సరే, లాయర్కి నీకు డబ్బులు కావాలి, మరి గత 6-7 నెలలుగా నీకు వస్తున్న డబ్బులు అంటే ఏం చేసావు? పోనీ ఛానల్ డెడ్ అయిపోయిందంటే లేదు, మంచి పీక్ స్టేజ్లో ఉంది. ఆ గోరీ మీద గిగోరీ మీద ఆర్ఎల్కే చిట్టిపిగిలి అట్లా బోల్డ్ వ్యూస్ వచ్చాయి, కావాల్సిన డబ్బులు వచ్చాయి. ఆ డబ్బులన్నీ ఏవయ్యాయి? సో జనాలు మీరు ఆలోచించాలి. ఇప్పుడు ఒకళ్ళు వచ్చేసి నా ఛానల్ పోతుంది, నాకు కేసులు పడ్డాయి, నా పిల్లం పక్కింటోడితో వెళ్ళిపోతుంది, నేను చచ్చిపోతాను, నాకు ఫిట్స్ వచ్చేస్తుంది, నాకు ట్రావెలింగ్కి డబ్బులు లేవు, నాకు బాత్రూమ్కి వెళ్ళడానికి డబ్బులు లేవు, నేను గురువుని, నేను శిష్యుడిని, ఇలాంటి తుప్పాస్ డైలాగులు వేస్తే కరిగిపోకుండా ఫస్ట్ ఎవడైనా ఎంత తోపు తురుముగడైనా ముందు బ్యాకెండ్లో అంటే ఎంత ప్రీవియస్గా వన్స్ ఆడ డబ్బులు అడగడం మొదలుపెట్టాడంటే అది దొంగన కొడుకనే. ఫస్ట్ అలా మొదలుపెట్టినండి మీరు చేయాల్సింది ఏంటి తెలుసా? డిస్లైక్, అన్సబ్స్క్రైబ్ ఆర్ అన్ఫాలో కొట్టేసి రిపోర్ట్ కూడా వచ్చేయాలి. అంతే తప్ప నేను మీకున్నా అన్న మీరు బాధపడితే నాకు ఏడుపు వస్తుందన్నా, మీరు బాధపడుతుంటే నాకు బాత్రూమ్ వస్తుందన్నా, నేనున్నానన్నా, మా నాన్న క్రెడిట్ కార్డు గీకైనా నేను నీకు 10,000 ఇస్తాను. ఇలా చాలామంది పిల్లలు వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళ నాన్నవి వాళ్ళ అమ్మలవి తీసుకొని దొంగచాటికి ఇచ్చేస్తున్నారు. కొంతమంది మోసపోతారు ఎమోషనల్ డ్రామాకి. సో పబ్లిక్కి నేను చెప్పేది ఒకటే ఏంటంటే, సోషల్ మీడియా బెగ్గర్స్ చాలా ఎక్కువైపోయారు.
మీరు ఎవరికి డబ్బులు ఇవ్వవసరం లేదు. మీ అసలు అవసరమే లేదు. ఇంకా మేమే మీకు మంచి కాంటెంట్ ఇవ్వాలి. అసలు మీరు మా వీడియోలు చూడడమే మహాప్రసాదం. మీరు చూడడం వల్లే మాకు చెప్పాను కదా, మళ్ళీ లాగ్ అనుకోకండి, వ్యూస్ వస్తుంది, వ్యూవర్షిప్ వస్తుంది, ఫేమ్ వస్తుంది, డబ్బులు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. మీకేం వస్తుంది? టైం బొక్క, ఒకవేళ కాంటెంట్ మంచిది కాకపోతే. సో మేమే ఏదైనా మీకు చెయ్యాలి తప్ప మీరు మాకు అసలు మోర్ దెన్ ఎనఫ్ చేస్తారు ఎవరికైనా సరే. సో ఎవడైనా ఏనా కొడుకైనా డబ్బులు అడిగితే ఫస్ట్ వాడిని అన్సబ్స్క్రైబ్ అన్ఫాలో చేసి రిపోర్ట్ కొట్టి వచ్చేయండి బయటికి. ఎవడు అడిగినా దొంగ నా కొడుకు. ముందు ఆడు ఎన్ని మంచి పనులు చేసినా నిజంగా చెప్తున్నాను, అలాంటి వాళ్ళు ఇలా వచ్చి అడుక్కోరు. ఇంకో పని ఏదో ఎత్తుక్కుంటారు. యూట్యూబ్లో చేత కాకపోతే బయటకు వచ్చి ఇంకో పని చేసుకుంటారు, కానీ డబ్బులు అయితే అడుక్కోరు. ఒకవేళ నిజంగా బాధలు అంటే ఆర్గానిక్గా జనాలకే తెలిసిపోతుంది. అంతే తప్ప వచ్చేసి జీపే నెంబర్ ఇది, ఫోన్పే నెంబర్ ఇది ఇలాంటి ఇచ్చిన దొంగ నా కొడుకులను అస్సలు నమ్మొద్దు. ఎందుకంటే ఈ ట్రెండ్ స్టార్ట్ అయ్యి బలంగా వెళ్తుంది, ఇది ఇంకా గట్టిగా వెళ్తుంది. మన తెలుగు ప్రజలు తెలిసిందే కదా, ఎంత ఉంటుంది గుండెకాయ, వెంటనే ఇచ్చేస్తారు. సో దయచేసి ఇలాంటి బెగ్గర్స్ నుంచి దూరంగా ఉండండి. ఇలా అడుక్కున్న వాళ్ళు అస్సలు ఫాలో అవ్వకండి. ఈ ట్రాప్లో పడకండి. ఈ బెట్టింగ్ స్కాములు, ఈ స్కాముల కంటే పెద్ద స్కామ్ అయ్యేది ఆన్లైన్ బెగ్గింగ్ స్కాము. దయచేసి ఇలాంటి పర్సన్స్ దగ్గర నుంచి, మేల్ అయినా ఫీమేల్ అయినా, వన్స్ ఆ డబ్బులు అడగడం మొదలుపెట్టాడో అది ఎదవే, బయటకు వచ్చేయండి. మీ విలువైన డబ్బులు మాత్రం వేస్ట్ చేసుకోవద్దు. ఆల్రెడీ మీ విలువైన టైం వేస్ట్ చేసుకున్నారు, మీ విలువైన డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. దయచేసి ట్రాప్లో పడొద్దు. అసలైన కంటెంట్ చెప్పేవాడిని ఫాలో అవ్వండి అయ్యా. వాళ్ళకి సబ్స్క్రైబ్ కొట్టండి, వాళ్ళకి లైక్ కొట్టండి, వాళ్ళకి కొంచెం కెరీర్ అయినా హెల్ప్ అవుతుంది. వాళ్ళు ఏం అడగరు, రూపాయి అడగరు. వాళ్ళని వదిలేసి క్రింజ్ కాంటెంట్ ఇచ్చిన నా కొడుకుల్ని పోషిస్తాం, లైక్లు కొడతాం, సబ్స్క్రైబ్లు కొడతాం, కామెంట్లు పెడతాం. దాంతోపాటు ఈ జీపేలు, ఫోన్పేలు లాస్ట్లో ఆడు ఎదవని తెలిసాక నాలుగు కరుసుకుని అర్రే పిసికిసుకుంటాం. సో అప్పుడు పిసుకునే కంటే ఇప్పుడు పిసుక్కొని ఇలాంటి వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసి బయటకు వచ్చండి. అది మ్యాటరు. సో కేసులు అవన్నీ ఓకే, మనం నెక్స్ట్ వీడియోలో వివరంగా చెప్దాం. భయపడేదే లేదు, తగ్గేదే లేదు. న్యాయంగా ధర్మంగా ముందుకెళ్దాం. ధర్మం సైడ్ ఉన్నప్పుడు ధర్మంకే వస్తుంది జస్టిస్, కానీ కొంచెం టైం పడుతుంది. ఆ టైం పట్టినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అది మ్యాటర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం. ధన్యవాద్ హై.